ఇక సంచలనంగా మారిన లగచర్ల దాడి కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతన్ని ఎప్పుడు పట్టుకుపోతున్నారు? కీలక సూత్రధారి భోగమని సురేష్ కోసం పోలీసుల గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి. లగచర్ల ఘటన తర్వాత ఆయన పూణే పారిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పూణేలోనే భోగమోని సురేష్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సురేష్ కోసం 4 టీంలను రంగంలోకి దింపారు పోలీసులు. మిగతా నిందితుల కోసం కూడా వేట కొనసాగుతోంది. భోగమోని సురేష్ వెనుక ఖచ్చితంగా పెద్ద వ్యక్తులు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. నిన్న పరిగి పిఎస్ లో 6 గంటల పాటు విచారణ చేసిన అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డి పలు వివరాలు రాబట్టారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ఓపెన్ చేసి కాల్ డేటా, చాటింగ్ ని కూడా పరిశీలించి ఇన్వెస్టిగేట్ కొనసాగిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డితో భోగమని సురేష్ ఏకంగా 84 సార్లు ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. సురేష్ దొరికితేనే అసలు సూత్రధారులు ఎవరో తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.